సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా పోస్టులపై వివరణ కోరిన కవిత బెయిల్ అంశంపై సోషల్ మీడియా పోస్టులపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. కవిత బెయిల్ వచ్చిందా ఇచ్చారా అంటూ పోస్ట్ చేసిన టీ కాంగ్రెస్ బీజేపీతో స్నేహంతోనే కవితకు బెయిల్ అని ట్వీట్ చేసిన టీ కాంగ్రెస్ పోస్టులపై వివరణ ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ కు ఆదేశం ఇచ్చింది. ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా పోస్టులపై వివరణ కోరిన సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఇక ఇదే బ్రేకింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెవెల్ అందిస్తారు. లెవెల్ చెప్పండి. కేసు విచారణ బదిలీ పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో మరోసారి వాదన జరిగాయి. ఈ నేపథ్యంలో న్యాయవాదులు న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిందని ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ దాఖలు చేసినట్టు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తరఫు న్యాయవాదులు వాదించారు. పిసిసి అధ్యక్షుడిగా పోలీసు అధికారులను బెదిరించే వ్యవహరించారని మరోసారి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు న్యాయవాదులు. మొత్తం హోంమంత్రి హోదా కూడా సీఎం వద్దనే ఉందని, కేసు ముందుకు తీసుకెళ్లాల్సిన అధికారులు ప్రతిరోజు ఆయనకే రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని కూడా ఈ తరఫున జగదీష్ రెడ్డి తరఫున న్యాయవాదులు ఆ పిటిషన్ లో ఏదైతే వాదనకు సంబంధించి చెప్పారో, ఒక చోట ఒకవేళ మరో చోటుకు మార్చే కూడా అధికారులు ఆయన చెప్పిన తర్వాత కోర్టుకు వెళ్తారే కదా అని కూడా ఈ సందర్భంగా ప్రశ్న. అయితే ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం గవాయితో పాటు విశ్వనాథన్ మరోసారి కూడా రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో కోర్టులు న్యాయ వ్యవస్థ పట్ల అనుచితంగా వివరిస్తున్నారే, ఈ విషయాల్లో ఏదైతే విషయాలకు సంబంధించి కౌంటర్ దాఖలు చేశామని గతంలోనే జగదీష్ తరఫు న్యాయవాదులు చెప్పారు. పిసిసి అధ్యక్షుడు ఈ వ్యవహారం రేవంత్ రెడ్డికి పూర్తి బాధితుందని చెప్పేసి కూడా న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే ఈ సందర్భంగా కోర్టుకు సంబంధించిన న్యాయవాదులు ఏదైతే న్యాయమూర్తులకు సంబంధించి కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కవిత సుప్రీంకోర్టులో బెయిల్ సందర్భంగా ఏదైతే టీ కాంగ్రెస్ ట్విట్టర్ పోస్టులపై వివరణ కోరుతూ సుప్రీంకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది. కాంగ్రెస్ ట్విట్టర్ వాట్సాప్ గ్రూపుల్లో కవిత బెయిల్ అంశంపై వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకునే సందర్భంగా సుప్రీంకోర్టు కవితకు బెయిల్ వచ్చిందా ఇస్తారా ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అని కాంగ్రెస్ సోషల్ మీడియాకు సంబంధించిన తెలంగాణ కాంగ్రెస్ అధికారిక వెబ్సైట్ ఏదైతే సైట్ దాని ద్వారా పెట్టడం కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సీరియస్ తీసుకుంది. పిసిసిగా రేవంత్ రెడ్డి ఉన్నందున కవిత బెయిల్పై వార్తలకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు రేవంత్ కు ఆదేశించింది. ఇటు పిసిసి హోదాతో పాటు ముఖ్యమంత్రి, అంతేకాకుండా మంత్రిత్వ శాఖ కూడా ముఖ్యమంత్రి వరకు ఉండడంతో ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం సీరియస్ గా తీసుకుని వెంటనే వివరణ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరింది. అయితే కాకుండా ఈ కేసును రెండు వారాలకు కూడా వాయిదా చెప్పింది. అయితే పిటిషన్ దాఖలు చేసిన ఐఏపై సమాధానం చెప్పాలని నోటీస్ జారీ చేసిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె విశ్వనాథన్ ధర్మాసనం ఖచ్చితంగా ఏదైతే ఈ సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు చేస్తున్నారో అది ఎట్టి పరిస్థితుల్లో సమంజసం కాదని, దీనిపై మరోసారి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ముఖ్యమంత్రి వ్యవహార శైలి అటు అధికారిక కాంగ్రెస్ పార్టీ అధికారిక ఏదైతే ఎక్స్ ఖాతా ఉందో దాని ద్వారా కూడా చేస్తున్న వ్యాఖ్యలను కూడా సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకుంది. ఇది ఒక న్యాయపరమైన అంశాన్ని ఏ విధంగా మీరు ఇలా చేస్తారని చెప్పేసి కూడా చెప్పింది. పిసిసి హోదాలో వివరణ ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి నోటీసు జారీ చేసింది. అయితే గతంలో కూడా మొన్న ఇదే కేసుకు సంబంధించి వాదన జరిగిన నేపథ్యంలో కూడా పిటిషనర్ జగదీష్ రెడ్డి తరపు న్యాయవాదికి సంబంధించిన న్యాయవాదులు కూడా దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఆనాడు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రికి చెప్పిన నేపథ్యంలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ కూడా మరోసారి ఆయనకు సంబంధించిన పిసిసి అధికార ఖాతాకు సంబంధించి కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ఖాతాకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా సుప్రీంకోర్టు మరోసారి కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ వీరిపై సీరియస్ గా తీసుకుని వివరణ ఇవ్వాల్సిందేనని చెప్పేసి కూడా మరోసారి స్పష్టం చేసింది కూడా. రైట్, థ్యాంక్ యూ లెవెల్.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా పోస్టులపై వివరణ కోరింది. కవిత బెయిల్ అంశంపై కాంగ్రెస్ సోషల్ మీడియా పోస్టులపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. కవితకు బెయిల్ వచ్చిందా, ఇచ్చారా అంటూ టీ కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బీజేపీతో స్నేహంతోనే కవితకు బెయిల్ అని ట్వీట్ చేశారు. దీంతో టీ కాంగ్రెస్ పోస్టులపై వివరణ ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఆదేశించింది.